రాజకీయం చేస్తూ సినిమా ఎప్పుడో ఒకసారి వదిలితే బాగుంటుందని నేను అనుకుంటున్నప్పుడు మూవీస్ కంటే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ ఉందని అనుకోవచ్చు. ఏదో ఒక సినిమా మా కోసం అంటే అభిమానుల కోసం చేస్తే బాగుంటుందని అట్లా అనుకుంటున్నప్పుడు ఇప్పుడంటే రాజకీయాలు ఉంది, కాకపోతే ఫ్యాన్స్ అందరూ ముందు నుంచి సినిమాలు చూసి ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా, కంప్లీట్ రాజకీయాల పరంగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో ఇప్పుడు 3 సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఎలాంటి అప్డేట్ కూడా రావట్లా. అసలు ఆయన సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందనుకోవచ్చు. ఆయనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ కంటే ప్రజల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని అనుకోవచ్చు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఓజీ అని అరుస్తున్నారు. సో దాన్ని చిరాకు పడి అరే బాబు ఇంకా నేను సినిమాలే చేయను రా అని చాలా అంటున్నారు. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే సినిమాలు చేయనంటే ఏమో చెప్పలేం, ఫ్యూచర్ లో ఎలా ఉంటది ఆ సిచ్యువేషన్ బట్టి వెళ్ళొచ్చు. బట్ ఇప్పటికైతే మూవీస్ కంటే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ ఉందని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే బాగుంటుందా లేకపోతే ఆపేసి రాజకీయాలే చూసుకుంటే బాగుంటుందా? అంటే ఏం లేదంటే ఇప్పుడంటే రాజకీయాలు ఉంది, కాకపోతే ఫ్యాన్స్ అందరూ ముందు నుంచి సినిమాలు చూసి ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి మూవీస్ దూరం అయితే కొంచెం అప్సెట్ అవుతారు అనుకోవచ్చు. కానీ ఆయన మూవీస్ కంటే రాజకీయాలు ఉంటే బెస్ట్ అని నా ఫీల్. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ఈ 3 సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు అండ్ ఓజీ, ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? అందరూ ఆబ్వియస్లీ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు, దాంట్లో నో డౌట్. ఓకే, సో అంటే ఆయన సినిమాల పరంగా ఈ రాజకీయాలు అంతా కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటి? ఒక లీడర్ అంతే, ఇక వన్ వర్డ్ లో చెప్పాలంటే లీడర్. ఇప్పుడు మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ గా రాజకీయాల పరంగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అసలు సినిమాలు చేస్తారా చేయరని చాలా మంది డౌట్, మీరేమనుకుంటున్నారు? బ్రో ఖచ్చితంగా సినిమాలు అయితే చేస్తేనే బాగుంటది బ్రో. ఎందుకంటే ఏ స్టేజ్ లోకి వెళ్ళినా మనం దేని నుంచి ఎదిగినామో ఆ స్టేజ్ ని మర్చిపోవద్దు, నాకు తెలిసిన విషయం అయితే. ఎందుకంటే హీరోగా అందరికి అభిమానాన్ని సంపాదించుకున్న తర్వాత పాలిటిక్స్ కి వెళ్ళిన తర్వాత ఒకవేళ నిజంగా పాలిటిక్స్ లో నిజమైన అంటే సొసైటీకి నిజమైన హీరోగా ఉండి కొన్ని ఇబ్బందులు పడి చేయలేకుండా ఉంటైతే ఏం అనుకోము, కాకపోతే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఓజీని అరుస్తున్నారు కదా, సో అది రాజకీయ మీటింగ్ అయినా కూడా ఆ విధంగా అరుస్తున్నారు కాబట్టి చిరాకు వేసి అరే బాబు ఇంకా నేను సినిమాలో చేయండి అని ఒక మాట అన్నాడని అనుకుంటున్నారు బయట. మరి మీరేమంటారు? అంటే బ్రో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సినిమాలు అనేది అంటే కల్పితం, లేనిది ఉన్నట్లు. ఆయన నిజ జీవితంలో నిజమైన హీరోగా నిలబడాలనుకుంటే గానీ సినిమాలు ఆపేయచ్చు కూడా, ఆయన ఉద్దేశం అది. కానీ మనం అభిమానంతో మన హీరోగా ఆయన ఇష్టపడతాం కాబట్టి ఆయన సినిమాలు చేయాలని నేను అనుకుంటా బ్రో. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు డిప్యూటీ అంటే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే 2 చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? రాజకీయం చేస్తూ సినిమా ఎప్పుడో ఒకసారి వదిలితే బాగుంటుందని నేను అనుకుంటున్నా బ్రో. కంటిన్యూ సినిమా మీద ఫోకస్ కాకుండా మెయిన్ లీడ్ దానిపైన చూపించి ఏదో ఒక సినిమా మా కోసం అంటే అభిమానుల కోసం చేస్తే బాగుంటుందని అట్లా అనుకుంటున్నా బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.